ఫుడీస్ వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో స్పెషల్ బెంగాలీ టైప్ రసగుల్లాస్. ఈ రసగుల్లా ఏ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మన రసగుల్లా అనేవి ఇంత స్పాంజీగా అండ్ ఇంత మెత్తగా వస్తుందనేది మన వ్లాగ్లో నేను చెప్పబోతున్నాను. సో మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకుని మనం ఈ గిన్నెలో వేసుకుని ఈ పాలు మనకి పొంగొచ్చే వరకు మనం ఈ పాలు అనేది మనం కాసుకుందాం. పాలు ఇలా మరిగిపోయినాయి కదా, ఒక మరుగు మరిగినప్పుడు పాలు ఆఫ్ చేసేసుకుని జస్ట్ మీ దగ్గర లెమన్ అనేది ఉంటే లెమన్ అనేది ఒక 1 స్పూన్ లెమన్ అనేది ఈ పాలు అనేది ఇలా వేసుకోండి. ఈ లెమన్ వేసుకోగానే మనకి పాలు అనేది విరిగిపోతాయి. లేకపోతే మీ దగ్గర లెమన్ లేకపోయినా వెనిగర్ అనేది నార్మల్ వాటర్లో వెనిగర్ కలుపుకున్న పాలు అనేది విరిగిపోతాయి. చూసారు కదండి, మనం లెమన్ వేసుకుని ఒక 5 మినిట్స్ ఇలా కలిపితే చూసారు కదా పాలు అనేది ఎలా విరిగిపోయినాయో, ఇలా పాలు విరిగిపోవాలి. ఇప్పుడు మనం ఇలా విరగొట్టుకున్న ఈ పాలను అనేది వైట్ క్లాత్లో వేసుకుని మనం మొత్తం ఈ పాలు దిగేలాగా మొత్తం ఇలా నీట్గా వడకెట్టుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా మొత్తం ఈ పాలను అనేది ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెతో చన్నీళ్ళు తీసుకుని చన్నీళ్ళు అనేది ఇందులో వేసుకుని మనం దీన్ని బాగా కడుక్కోవాలి. ఇది ఎందుకు ఇలా వాష్ చేసుకోవాలంటే ఇది మనం విరగడానికి లెమన్ అది వేసాం కదా, ఈ ఫ్లేవర్ అది దీనికి పట్టేస్తుంది కాబట్టి నీట్గా ఒక 2 or 3 టైమ్స్ ఇది నీట్గా ఇలా వాష్ చేసుకోవాలి. నీట్గా చూడండి, మొత్తం ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ ముద్దని ఒక ప్లేట్లో ఇలా వేసుకుని ఇది మొత్తం మనకి స్మూత్ ఎలా అంటే ఒక స్మూత్ మొత్తం వాటర్ అంతా పోయి స్మూత్ పేస్ట్ కింద చేతితో మనం ఇలా నలుపుకోవాలి. చూడండి, మనకి ఇలా పొడి పొడులాడుతూ ఉంది కదా, ఇది మనం ఇలా చేతితో ఇలా కలుపుకుంటే మనకి ఇది ఒక స్మూతీ పేస్ట్ కింద అయిపోయే వరకు మనం చేతితో దీన్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మనకి ఇంత స్మూత్ స్ట్రక్చర్ కింద వచ్చేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బౌల్తో వాటర్ పెట్టుకుని మన చేతి 2 ఇలా వాష్ చేసుకుని బౌల్కి జస్ట్ ఈ ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఈ యొక్క స్మూత్ కింద రౌండ్ ఉండల కింద మనం చుట్టుకోవాలి. గులాబ్ జాములకి ఎలాగైతే ఉండలు చేసుకుంటున్నామో అలాగా స్మూత్గా ఎక్కడ బ్రేక్స్ పగులు రాకుండా ఇలా నీట్గా ఇలాగా మనం ఉండలు అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని ఇలాగ బాల్స్ కింద చేసుకోవాలి. జాగ్రత్తగా బ్రేక్ నీట్గా. ముందుగా మనం ఒక స్పేస్ ఎక్కువ ఉన్న ప్యాన్ తీసుకుని దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఈ కప్తో షుగర్ అనేది వేసుకుంటున్నాను. కాబట్టి ఈ కప్తో షుగర్ వేసుకున్నాను కాబట్టి ఈ కప్తో 4 cups ఆఫ్ వాటర్ అనేది షుగర్కి యాడ్ చేయాలి. మనం ఈ పాకానికి మరింత ఫ్లేవర్ని పెంచడానికి 2 యాలక్కాయలు అనేది పాకంలో మనం యాడ్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ పాకం ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అనేది ఈ పాకంలో యాడ్ చేసేయాలి. హై ఫ్లేమ్లోనే ఈ రసగుల్లాలు ప్లస్ ఈ పాకంలో మనం ఈ రసగుల్లాని యాడ్ చేస్తే అప్పుడు ఈ రసగుల్లాని అనేది ఈ పాకం బాగా పీల్చుకుంటుంది. చూసారు కదండి, ఈ పంచదార పాకంలో ఈ బాల్స్ అనేది చూడండి ఎలా మూవ్ అవుతా ఇలాగా మనకి కుక్ అవుతున్నాయి. ఇలా కరెక్ట్గా ఇవి ఇలాగా అటు ఇటు తిరుగుతా ఈ పాకంలో కుక్ అవుతుందంటే మనకి రసగుల్లా అనేది చాలా నీట్గా వచ్చినట్టు. చూసారు కదండి, ఫస్ట్ తీసుకున్న రసగుల్లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు రసగుల్లాలు ఎలా ఉన్నాయో చూడండి. ఫస్ట్ తీసుకునే బాగా సన్నంగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి మనకి లావుగా ఈ ఉబ్బాయి కదా, ఇవి ఇలా ఉబ్బుతున్నాయంటే మన రసగుల్లా అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తున్నట్టు. మనం ఈ పాకం ఇలా మరుగుతున్నప్పుడు ఈ పాకం కొంచెం థిక్నెస్ పెంచడానికి మనం ఏం చేయాలంటే ముందుగా 2 స్పూన్ల మైదా అనేది వాటర్లో కలుపుకుని ఇలా ఈ విధంగా మనం ఇలా పలసగా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక 2 or 3 టైమ్స్ ఈ పంచదార పాకం మరుగుతున్నప్పుడు ఈ 1 స్పూన్ ఆఫ్ మైదా అనేది దీనికి ఇలా యాడ్ చేసేయండి. ఇలా మైదా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పాకం థిక్నెస్ అనేది బాగా పెరుగుతుంది. అంటే మనకి ఇలాగా ఇది ఈ రసం ఏమవుతుందంటే చూడండి మనకి మొత్తం నురగ అనేది
మొత్తం నురగలా ఫామ్ అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర ఇంకా కలిపి ఉన్న మైదా ఉంది కదా, ఒక 2 స్పూన్స్, ఆ 2 స్పూన్స్ అనేది లాస్ట్గా దీనికి యాడ్ చేసేయండి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాకం అనేది థిక్నెస్ బాగా పెరిగి మనకి రసగుల్లాని బాగా పీల్చుకుంటుంది. చూడండి మనకి ఇలాగా మొత్తం నురగలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఉన్న ఒక రసగుల్లా అనేది తీసుకుని పక్కన ఒక వాటర్లో, ఒక జగ్లో ఒక వాటర్ వేసుకుని ఆ జగ్లో అనేది ఈ రసగుల్లా యాడ్ చేయండి. ఆ రసగుల్లా యాడ్ చేసారా? రసగుల్లా యాడ్ చేసిన తర్వాత చూడండి, రసగుల్లా మనకి వాటర్లో ఎలా తేలుతుందో. ఇలా తేలుతుందంటే మనకి రసగుల్లా అనేది చాలా స్మూత్గా కుక్ అయిపోయినట్టు. మనకి లాస్ట్లో చూడండి, ఈ పాకం ఇలా పొంగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఒక గరిటె నార్మల్ వాటర్ అనేది తీసుకుని మనం ఈ పాకంలో యాడ్ చేస్తే చూడండి మొత్తం పాకం అంతా డౌన్ అయిపోయింది కదా. ఈ విధంగా నార్మల్ వాటర్ అనేది ఇలాగ పాకంలో వేసుకోవాలి. చూసారు కదండి మన బెంగాల్ స్వీట్ రసగుల్లా ఎలా చేయాలనేది. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.